హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు 10th ఇంటర్నేషనల్ యోగా డే ఎగ్జిబిషను మన ఆర్కే బీచ్లోని యోగా విలేజ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. అక్కడ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషను మన ఎంపీ విశాఖపట్నం భరత్ గారు ప్రారంభించడం జరిగింది. చాలామంది రావడం జరిగింది. మన వైజాగ్ ఎంపీ గారు పిల్లలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అదే సంస్కృత కార్యక్రమాలు మరియు యోగా గురించి చెప్పడం జరిగింది. మాట్లాడి నాకు కూడా కొత్త పాయింట్లు రావట్లేదు ఇక్కడ చెప్పడానికి. రిపీట్ వాట్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్. నేను గత 10 సంవత్సరాలుగా ఆన్ అండ్ ఆఫ్ యోగా చేస్తూ వచ్చాను, ఎక్కువగా ఆరోగ్య సమస్యల వల్ల. అండ్ ఎక్కువ నేను నోటీస్ చేసింది ఏంటంటే, మామూలుగా మా అమ్మ నాన్న వయసులో లేకపోతే మా తాతగారి వయసులో అసలు వాళ్ళ కాలంలో మామూలుగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసుకి వచ్చే సమస్యలు ఇవాళ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే, మన బిహేవియర్ ఒక సమాజంగా మారిపోతుంది. వెళ్ళి ఒక వ్యవసాయం చేయడమో లేకపోతే పొలంలో పనిచేయడం అనేది వాళ్ళ సమాజంలో పోయింది. శారీరకంగా పనిచేసేది కూడా ఇప్పుడు తగ్గిపోతుంది. అందరి పని ఏంటి అంటే కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఫోన్ ముందు చూడటం, మెడకాయ ఉండడం, దానికి స్పాండిలైటిస్ రావడము, మెల్లగా బ్యాక్ పెయిన్ రావడము, రకరకాల సమస్యలు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ 20 సంవత్సరాల్లో పుట్టిన పిల్లలందరూ మనుషులతో ఎట్లా ఉండాలో కూడా తెలియకుండా పోయిన కాలం ఇది. ఫోన్లే బెస్ట్ ఫ్రెండ్లు అయిపోయారు. చిన్న చిన్న సమస్యలు కూడా కొన్నంత సమస్యలుగా కనపడుతున్నాయి అందరికీ. సో వెస్టర్న్ మెడిసిన్ ఇవ్వలేని ఒక సమాధానం మన కల్చర్లో, మన నాగరికతలో ఉంది. ఈ యోగా అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన ఇక్కడ హిందువుల కల్చర్లో ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం నుంచి యునైటెడ్ నేషన్స్ దీనికి ఒక డిక్లరేషన్ చేసినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సంతోషం. ఇక్కడ యోగా విలేజ్ దగ్గరే ఇది ఎగ్జిబిషన్ పెట్టడం. చాలామంది ఇంకా ఇది డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర కన్నా ఇతర దేశాల్లో యోగా 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 అని ఎక్కువ మాడతారు. ఇక్కడ చాలామంది యోగా దినోత్సవం రోజు ప్రోగ్రామ్ చేసేస్తారు. దాని తర్వాత సగం మంది 90% మంది మర్చిపోతారు. సో సమాజంలో ఈ ప్రాక్టీస్ అనేది పెరగాలి. ఇంకా దీంట్లో లోతులోపలికి మనం స్టడీ చేయాలి. ఎందుకంటే వెస్టర్న్ మెడిసిన్ డాక్యుమెంట్ చేసినంత విధంగా మన ఇండియన్ కల్చర్, ఇండియన్ ప్రాక్టీసెస్ ఇంకా మన డాక్యుమెంటేషన్ అంతా పోగొట్టుకున్నాము. దానివల్ల ఏం చేస్తే ఏం మేలు దొరుకుతుంది అనేది ఒక గురువు నుంచి వాళ్ళ శిష్య దగ్గరికి వెళ్తుందే తప్ప అది అక్కడ డాక్యుమెంట్స్ రూపంలో ఇంకా డెవలప్ అవ్వట్లేదు. సో ఇది కేంద్ర ప్రభుత్వం, యూజీసీ అందరు దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా మేము కూడా దృష్టి పెడతామని ఇవాళ అంతర్గతంగా కొన్ని వేదికల్లో చర్చ జరిగింది. బయట కూడా వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్కి, ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హలో పావని అంటే వాళ్ళ బదులు నేను వాళ్ళు ఇచ్చేసారు. ఫ్యామిలీతో ఫస్ట్ స్వీటీ స్వీటీ కావాలమ్మా. అమ్మా
the International Yoga Day organized by the Bureau of Community. The idea is to spread awareness and celebrate this day. The United Nations was declared this about 10 years ago, and we want more in society to start practicing believing in the power of yoga. I think it's there in our history, it's there in our culture, but somewhere along the way it has been lost in translation. What I also wish for is that the practices of yoga and meditation be documented more scientifically and the benefits of them documented more scientifically. It will increase the prevalence of it and also teach best practices. Because we don't want people to do yoga the wrong way. Yoga is not a fun entertainment program. It's a way of being, and there's many. రాజేంద్ర చౌదరి గారికి అలాగే మన ప్రిన్సిపాల్ గారు నరసింహ గారికి హెచ్ఓడి రమేష్ బాబు గారికి అందరికీ స్వాగతం. ముందుగా ఈ కార్యక్రమంలో దేవ ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. మన భరత్ గారికి నివేదిస్తున్నాను. ఎంపీ భరత్ గారు. రండి ఇప్పుడు రండి స్టెప్పులు వేసుకోవద్దు. ఆ రోజుల్లోనే 10 lakhs బిల్డింగ్ అంటే